మరి కాసేపట్లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. నల్లబెల్లిలో అంతిమ సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. అంతిమ యాత్రలో తమ అభిమాన నాయకుడికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించారు. కన్నీటి వీడ్కోలు చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అంత్యక్రియలకు హాజరయ్యారు. మరి కాసేపట్లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. నల్లబెల్లిలో అంతిమ సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతిమ యాత్రలో తమ అభిమాన నాయకుడికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకొని నివాళులు అర్పించారు. కన్నీటి వీడ్కోలు చెప్పారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సుదర్శన్ రెడ్డి విడవడంతో అయితే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నుంచి తీసుకొని అటు హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద అశ్రు నివారణ కల్పించిన అనంతరం సుమారు 11 గంటల ప్రాంతంలో నర్సంపేట నియోజకవర్గం గిర్నిపావి వద్ద ప్రారంభమైనటువంటి అంతిమ యాత్ర సుమారు 11 గంటల పాటు నిరామంగా అభిమానులు, పార్టీల మధ్య పెద్ద ఎత్తున జోహారు పెద్ది సుదర్శన్ రెడ్డి నినాదాల మధ్య నిరారణ గిరిబావి, మహేశ్వరం, నర్సంపేట పట్టణ కేంద్రంతో పాటు ఇటు చుట్టుపక్కల గ్రామాల మీదుగా నల్లబెల్లి స్వగృహానికి చేరుకుంది. వారి స్వగృహంలో పార్థివ దేహానికి అటు సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలకు అన్ని కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు కుటుంబ సభ్యులు, బంధుగణం మధ్య అటు దహన సంస్కారాలకు బయలుదేరడానికి అయితే సిద్ధమయ్యారు. ఇటు చివరి వేడుకోలు కోసం అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, అటు సత్యవతి రాథోడు, పువ్వాడ అజయ్, అదేవిధంగా ఇటు కొప్పుల ఈశ్వర్ తో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున చేరుకొని అశ్రు నివాళులు ఘటించారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పుష్పగుచ్చం, అదేవిధంగా గులాబీ కండువా అతని పార్థివ దేహం వద్ద కప్పి చివరి వీడ్కోలు పలకడంతో అయితే అక్కడికి వచ్చిన వారంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకంటే 2001లో కేసీఆర్ తొలి అడుగు వేసిన నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ వెంట నడిచినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ ప్రస్థానంతో పాటు 5 ఏళ్ల పాటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ప్రదాతగా నిలిచిన అన్ని జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన వారంతా కూడా పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి వచ్చినటువంటి మహిళలు అయితే అందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని తలుచుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. ఇటు జన నీరాజనాలు అందుకుంటూ కొనసాగిన అంతిమ యాత్ర పూర్తయింది. ఇటు దహన సంస్కారాలకు ఇంటి వద్ద నుంచి ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఆ పాడతో అటు అంతిమ సంస్కారాల కోసం అయితే అటు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే అక్కడ దహన కార్యాలయకైతే అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీంతో వరంగల్ సిపి శ్వేతారెడ్డి ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితమే ఆర్ముడ్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ గ్రామానికి చేరుకున్నారు. ఏదైతే దహన కార్యాలు చేసేటువంటి శ్మశాన వాటిక వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అటు ఆర్ముడ్ ఫోర్స్ అదేవిధంగా అధికార యంత్రాంగము ఏర్పాట్లు చేయడంతో అయితే అధికారిక లాంఛనాలతోటి ఈ యొక్క దహన సంస్కారాలు చేయడానికైతే అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కుటుంబ సభ్యులు, బంధుగణం అయితే పూర్తి చేశారు. శివాని మరి కాసేపట్లో ఇంటి వద్ద నుంచి అటు శ్మశాన వాటికకు ఆ పార్థివ దేహం బయలుదేరనుంది. అంతిమ సంస్కారాల నేపథ్యంలో కొంత ఫార్మాలిటీస్ చేయనుంది. అటు పెద్ది సుదర్శన్ రెడ్డి కుమారుడు నిదర్శన్ రెడ్డి ఈ యొక్క అంత్యక్రియలు జరపనున్నారు. నిదర్శన్ రెడ్డి 10వ తరగతి చదువుతున్నాడు. అయితే సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న కావచ్చు, అటు ఆ కన్నీరుగా విలపిస్తున్న హృదయ విదారకంగా విలపించడంతో అయితే అక్కడికి వచ్చిన వారంతా కూడా
పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వేలాది మంది అశ్రునయనాల మధ్యన అయితే అటు 11 గంటల పాటు సుమారుగా సాగిన అంతిమ యాత్రతో అయితే ఏ నాయకుడికి ఏ ఉద్యమ నేతకు కూడా దక్కని గౌరవం దక్కినట్టయితే అక్కడ మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో అయితే ఇటు నల్లబెల్లి మండల కేంద్రంతో పాటు నియోజకవర్గం మొత్తం కూడా ఎటు చూసినా కూడా పెద్ద అభిమానులు, ఉద్యమకారులు, అటు ఉద్యోగ సంఘాల నేతలతో పాటు అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు భారీ వర్షం నడుమ కూడా కొద్దిసేపటి క్రితమే భారీ వర్షం కూడా నల్లబెల్లిలో ప్రారంభమైంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా తన అభిమాన నేతను చివరిసారిగా కన్నీటి విడ్కోలు పలకడానికి అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి అటు జననేతకు నీరాజనాలు అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు మరి కాసేపట్లోనే ఇంటి వద్ద నుంచి దహన సంస్కారాలకు శ్మశాన వాటికకు అధికారిక లాంఛనాలతో బయలుదేరుతున్నారు. చివరి విడ్కోలుకు అయితే అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రవెల్లి దయాకర్ రావు అటు ఆ పార్టీ కండువాను తన పార్థివ దేహం వద్ద కప్పారు. అయితే చివరి క్షణాల వరకు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రవెల్లి దయాకర్ రావు చివరి వరకు కూడా దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అన్ని తానే దగ్గరుండి చూసుకునే బయలుదేరుతాము. ఒక ఉద్యమ నాయకుడికి మేము ఇచ్చే తుది విడుకోలు ఇదే అంటూ కూడా వాళ్ళు కూడా ఇక్కడే ఉండి పూర్తి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఉంటామని చెప్పేసి శ్మశాన వాటిక వరకు కూడా మేము కొనసాగుతాము. ఉద్యమ నేతకు మేము ఇచ్చేటువంటి చివరి విడుకోలు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు పూర్తి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే ఉండే అవకాశం అయితే ఉంది. శివాని. రైట్ ప్రశాంత్, అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగం కానివ్వచ్చు, ఎఫర్ట్స్ కానివ్వచ్చు, ఎవ్వరు కూడా మర్చిపోలేరు. దానికి సంబంధించి కూడా ఈ అంతిమ యాత్రలో అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అక్కడున్న స్థానికులు కావచ్చు, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ నినాదాలు కూడా చేయడం మనం చూసాము, విన్నాము. సో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శివాని, 2001లో కేసీఆర్ ఎత్తుకున్న నినాదం ప్రత్యేక స్వరాష్ట్రం అనే నినాదాన్ని మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఊరికి, ప్రతి వాడకు, ప్రతి ఇంటికి చేరవేర్చడంలో పెద్ది సుదర్శన్ రెడ్డిది కీలక భూమిక అని చెప్పవచ్చు. అటు విద్యార్థి ఉద్యమాలను కూడా ఊవెత్తున ఎగిసిపడేలా యూనివర్సిటీ విద్యార్థులను, డిగ్రీ కళాశాల విద్యార్థులను అందరినీ ఏకం చేసి విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కూడా ఏకం చేసి జేఏసీల ఏర్పాటులో కూడా కీలక భూమిక పోషించి అన్ని తానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో మాత్రము పెద్ది సుదర్శన్ రెడ్డిది కీలక భూమిక. ఎందుకంటే ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ అడుగులో అడిగే సాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి తొలుత ఉద్యమ పార్టీకి కన్వీనర్ గా, ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా అనేక సంవత్సరాల పాటు నిర్విరామ సేవలు అందించాడు. ఆ యొక్క ఉద్యమంలో తాను స్వరాష్ట్రం కోసం అటు లాఠీ చార్జీల విషయంలో కావచ్చు, చిన్న దెబ్బలు కావచ్చు, తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేలా చేశాయి. అయితే అతను ఏ రోజు కూడా తన ఆరోగ్యాన్ని కానీ తన స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం, స్వరాష్ట్రం కోసమే పాటుపడమే ఈ రోజు అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ స్థాయికి చేరడం కారణంగా కూడా ఉద్యమకారులు చెప్తున్నారు. ఏ రోజు కూడా లాఠీ దెబ్బలకు విరవకుండా పోలీసుల లాఠీ చార్జీలకు కానీ, అటు ఉద్యమ సమయంలో ఎలాంటి దెబ్బలకైనా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులకైనా, రైలు రోకోలైనా, వంట వార్పులైనా, అటు ధర్నాలైనా, రాస్తా రోకోలైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎన్ని కేసులైనా భరించిన నేతగా తాను స్వయంగా గత ఎన్నికల్లో చెప్పాడు. నేను ఉద్యమ సమయంలో నన్ను పోలీసులు కొట్టిన దెబ్బలకు నా కుడి కన్ను పూర్తిగా కనిపించదు, సో నాకు ఒకే కన్ను కనిపిస్తుంది అని కూడా తాను స్వయంగా తన మనసులో మాట బయట పెట్టాడు. చాలా మంది చూసి పలకరించడం లేదని నన్ను నా పైన అపోహలు చేస్తున్నారు. నాకు ఉద్యమ సమయంలో తాకిన దెబ్బల కారణంగా నేను అనేక అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. దయచేసి నా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవాలని కూడా అటు స్వయంగా ఎన్నికల ప్రచారంలో తానే తన అనారోగ్య పరిస్థితులను వివరించిన క్షణాలనైతే ప్రతి ఒక్కరు ఈ రోజు గుర్తు చేసుకుంటున్నారు. తన ఆరోగ్యాన్ని క్షీణించిన పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం సాధించాలి, వచ్చిన స్వరాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని అటు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడైనా, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా కూడా పూర్తిగా తన సమయాన్ని అభివృద్ధికి కేటాయించాడు. ముఖ్యంగా సివిల్ సప్లై చైర్మన్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి గోదాములు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాకు వచ్చిన సదావకాశాన్ని మా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పండించేటువంటి ప్యాడీ కానీ, మిగతా ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునేటువంటి గొప్ప
నిల్వలు చేసుకునేటు విధంగా గోదాములను సుమారు 10 గోదాములను నిర్మించాడు. ప్రతి ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి గోదాములను ఇక్కడ నిర్మించడంతో అయితే తనకు మంచి పేరు వచ్చింది. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రతి గ్రామానికి ప్రతి తండ్కు మంచినీరు రోడ్లు అందించడమే లక్ష్యంగా, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని కూడా తీసుకొచ్చి మారుమూల గ్రామాల్లో కూడా ఒక మెడికల్ విద్యను అందించాలని ఒక దృఢ సంకల్పంతో మెడికల్ కళాశాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం వెనుకనైతే పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక భూమిక పోషించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా మారాడు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూడడంతో అయితే అటు ఓటమి బాధను జీర్ణించుకోలేక ఇటు ఈ రోజు మా నాయకుడు లేడన్న బాధతో మాత్రమైతే అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమ నాయకులు, పెద్ద అభిమానులంతా కూడా శోక సంద్రంలోకి మునిగిపోయారు. కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మా నేత గెలిచి ఉంటే ఈ రోజు బతికి ఉండేవాడంటూ కూడా అటు హరీష్ రావు, కేటీఆర్లు రాగానే మా నాయకుడిని తీసుకురండి అంటూ కూడా ఆ నినాదాలు చేయడంతో, జోహార్ పెద్ది అనడంతో అయితే వారు కూడా కన్నీటి పర్యంతమైన విధారక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున ఆ పెద్దికి అటు జోహార్లతోటి ఆ నివాళులు అర్పించడమే కాకుండా అటు కళాకారులు పాటల రూపంలో కూడా నివాళులు అర్పించిన పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.